హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ ట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం 15 lakhs గురించి తెలుసుకుందాం. 15 lakhs వచ్చేసి 30 months 50 months అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మెయిన్లీ మనకు ఇన్స్టాల్మెంట్ అనేది చూసుకుందాం. ఫస్ట్ 30 months చూద్దాం. 30 months వచ్చేసి మ్యాక్సిమం ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 50,000 ఉంటుంది. మినిమం ఇన్స్టాల్మెంట్ 37,000, 37,000 ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మంత్ వచ్చేసి మనకి 50,000 ఉంటుంది. సెకండ్ మంత్ 37,500 ఉంటుంది. థర్డ్ మంత్ 50,000 ఉంటుంది. మనకు ఫోర్త్ మంత్ వచ్చేసి 37,500. ఇట్లనే 6-7 months వరకు కంటిన్యూ అవుతుంది 37,500. ఆ తర్వాత అమౌంట్ అనేది ఇన్స్టాల్మెంట్ పెరుగుతూ వస్తుంది. 25 months కల్లా మనకు 50,000 చిల్లర వస్తుంది. చిల్లర అంటే 49,960 ఇట్లా వస్తుంది అనమాట. ఒక 10-30 అంటే తక్కువ వస్తుంది. అంటే 26, 27, 28, 29, 30 అయితే మనకు 50,000 అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనం మినిమం బేడ్ పేబుల్ అంది కదా, ఇది వచ్చేసి మనకు 8, 9, 10 months వరకు అనేది ఈ అమౌంట్ అనేది వస్తుంది, 10,50,000. ఆ తర్వాత అయితే మనకు 11 lakhs అనేది వస్తుంది. ఇంకా 15 months దాటిన తర్వాత అయితే 12-13 వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనము 25 months వరకు అనేది చిట్టి లేపొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి లేపొద్దు. అట్లా లేపినాం అనుకుని మనం లాస్ అవుతాము. ఆ తర్వాత లేపినాం అనుకోండి మనకు కంపల్సరీ 14 లక్షలు మాత్రం 14 లక్షలైనా కంపల్సరీ వస్తుంది. ఓకే, మనము ఇప్పుడు ఇది షూరిటీలో అవసరం పడుతుంది ఫ్రెండ్స్. దీనికి 2 షూరిటీ గవర్నమెంట్, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ షూరిటీ అవసరం పడుతుంది. ఓకేనా, ఎక్కడైనా సరే ఓన్లీ 25 months తర్వాత అయితే ఒకటి గవర్నమెంట్ షూరిటీ, ఒక ప్రైవేట్ షూరిటీ అవసరం పడుతుంది. అంతకుముందు ఎప్పుడైనా సరే 2 గవర్నమెంట్ షూరిటీ, ఒక ప్రైవేట్ షూరిటీ. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు 50 months తీసుకుందాం. సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇన్స్టాల్మెంట్ ఒకటి తక్కువ వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే 10 నెలలు ముందు పోతుంది కాబట్టి తక్కువ ఉంటుంది. ఇది మినిమం ఇన్స్టాల్మెంట్ 35,000, మ్యాక్సిమం ఇన్స్టాల్మెంట్ 30,000, మినిమం వచ్చేసి 19,500. కదా, ఇది వచ్చేసి మధ్యలో మనము 7-8 monthsలో అట్లా లేపుకున్న వాళ్ళని అనుకుంటే 9 lakhs అనేది వస్తుంది ఫ్రెండ్స్. లేదు ఇంకా వెయిట్ చేయాలంటే మీరు ఇది ఎక్కడంటే 40 months బిలో అయితే మీకు 2 షూరిటీలు అనేది గవర్నమెంట్ 2 షూరిటీలు 2 అవసరం పడుతుంది, ఒక ప్రైవేట్. 40 తర్వాత అయితే మీకు ఒకటి గవర్నమెంట్ షూరిటీ, ఒక ప్రైవేట్ షూరిటీ అనేది అవసరం పడుతుంది. మీకు 8-9 monthsలో అయితే మీకు 9 lakhs మాత్రం వస్తుంది. ఆ తర్వాత ఒక 2-3 months అయినా కూడా 10 lakhs వస్తుంది. ఇట్లా 20 months అయిందనుకో 12 lakhs అనేది వస్తుంది. 30 months అయిందనుకో 13, 14, 13.5 వరకు వస్తుంది. ఓకేనా, మనకు 45 months వచ్చే వరకు ఇన్స్టాల్మెంట్ అనేది పెరుగుతుంటుంది. 45 నుంచి 30,000 అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మొన్నటి వరకు మనం 15 lakhs గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు 20 lakhs గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, 20 lakhs వచ్చేసి మనకు 40 months 50 months మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కాస్ట్ అమౌంట్ ఎక్కువ కాబట్టి మనకు ఎక్కువ మంత్స్ అనేవి ఉంటాయి, తక్కువ మంత్స్లో ఉండవు. 30 months 25 months అనేది ఉండవు ఫ్రెండ్స్. 40 months 50 months. 40 months చూడండి, మినిమం ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 35,000, మ్యాక్సిమం వచ్చేసి 50,000 ఉంటుంది ఫ్రెండ్స్. మనము మినిమం బీడ్ పేబుల్ వచ్చేసి 13 lakhs, మ్యాక్సిమం వచ్చేసి 19 lakhs.
అయితే ఇదంతా ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ మంత్ 50,000 వస్తుంది, సెకండ్ మంత్ వచ్చేసి 35,000, థర్డ్ మంత్ 50,000, ఫోర్త్ మంత్ 35,000, ఫోర్త్ మంత్ నుంచి 6-7 మంత్స్ 8 మంత్స్ వరకు అనేది 35,000 రిపీట్ అవుతుంది. 35,000 రిపీట్ అవుతుంది. 9 మంత్స్ నుంచి మనకు 35,000 కంటే 100-200 అనేది మనకి ఎక్కువ అమౌంట్ అని వస్తుంది. అది ఎప్పటి వరకు వస్తుంది అంటే 35 మంత్స్ వరకు మనకు పెరుగుతూ వస్తుంది. 35 మంత్స్ అంటే 36 మంత్స్కి వచ్చేసి మళ్ళీ 50,000 అనేది వస్తుంది. 36, 37, 38, 39, 40 అంటే ఈ 5 మంత్స్ మళ్ళీ మనకు 50,000 అనేది వస్తుంది. అంటే 7-8 మంత్స్ నుంచి 35 మంత్స్ వరకు మాత్రమే మన 35 నుంచి 50 వరకు పెరుగుతూ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, షూరిటీ చూసుకున్నాం. మనం ఇప్పుడు స్టార్టింగ్ 7-8 మంత్స్ నుంచి లేపొచ్చు ఫ్రెండ్స్, చిట్టి అనేది తీసుకోవచ్చు. 7-8 మంత్స్లో లేపితే మనకు 13 lakhs మాత్రమే వస్తుంది. ఎందుకంటే మనం తొందరగా లేపుతున్నాం కదా, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పడడానికి ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇట్లా తీసుకోవడం వల్ల లాసే, కాకపోతే ఇక అవసరానికి తీసుకోవాలి. అవసరం లేదు అనుకుంటే తీసుకోవద్దు. కాకపోతే ఇక్కడ షూరిటీ మాత్రం 2 గవర్నమెంట్స్ అడుగుతాడు, ఒక ప్రైవేట్ అడుగుతాడు షిఫ్టులు. ఇంకొకటి ఇక్కడ నుంచి మనం 8 మంత్స్కే తీసుకోవాలని ఏం లేదు ఫ్రెండ్స్. 9, 10, 11 ఇట్లా ఎక్కడైనా తీసుకోవచ్చు. మనం 15 మంత్స్ తీసుకుంటే కూడా అమౌంట్ పెరుగుతుంది. 15 lakhs వరకు వస్తుంది 15 మంత్స్ అంటే. 20 మంత్స్ తీసుకున్నాం అనుకోండి, 20 మంత్స్ వరకు మనకు 15 lakhs అనేది కంపల్సరీ వస్తుంది. అంటే మనం ఎంత లేట్ తీసుకుంటే అంత ఎక్కువ అమౌంట్ అనేది మనకు వస్తుంటుంది. లాస్ట్ తీసుకుంటే ఇంకా బేఫికర్ ఫ్రెండ్స్ 19 lakhs అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 50 మంత్స్ చూసుకుందాం. 50 మంత్స్ చూడండి, ఇది బెటర్ ఫ్రెండ్స్. మనకు ఇది రీజనబుల్ అమౌంట్, మనం కట్టుకోగలుగుతాం. ఎవరంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రం, సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే ఇది కట్టుకోగలుగుతారు మంచిగా. పైన కూడా కట్టుకోగలుగుతారు, కానీ ఇది కూడా కడతాం. మనం బిజినెస్ వాళ్ళైనా సరే, షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళైనా కట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 40,000, సెకండ్ వచ్చేసి 26,000, థర్డ్ 40,000, ఫోర్త్ నుంచి 8-10 మంత్స్ వరకు 26,000 అనేది రిపీట్ అవుతుంది. అక్కడ నుంచి మనకు అమౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎక్కడి వరకు అంటే 45 మంత్స్ వరకు పెరుగుతూ వస్తుంది. అది 40,000 అనేది అవుతుంది. 46 నుంచి 50 వరకు మనకు 40,000 అనేది అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు అర్థం కాకపోతే. ఓకే, మనము ఇది అనేది సేమ్ 8 మంత్స్ నుంచి లేపుకోవచ్చు. 8 మంత్స్లో కనుక మనం తీసుకుంటే 12 lakhs వస్తుంది. అంతకంటే కొద్ది లేట్ అనుకో, 15 మంత్స్ 20 మంత్స్ అట్లా తీసుకున్నాం అనుకోండి, మనకు అమౌంట్ అనేది పెరుగుతుంటుంది, ఎక్కువ అమౌంట్ వస్తుంది. మనం లాస్ట్ తీసుకుంటే 19 lakhs అనేది వస్తుంది. ఇది మనకు 20 lakhs చిట్టి కదా, 19 ఎందుకు వస్తుందంటే అది కంపెనీ కమిషన్ అనేది 1 lakh rupees అవుతుంది. అందులోనే మనకు ఇది GST అన్నీ పోతాయి ఫ్రెండ్స్. టోటల్ కటింగ్ అయ్యి మనకు 19 lakhs అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. షూరిటీ కంపల్సరీ 2 గవర్నమెంట్, 1 ప్రైవేట్. మీరు 35 మంత్స్ కనుక 40 మంత్స్ చెప్తున్నా, 40 మంత్స్ 35 మంత్స్ కనుక తీసుకుంటే అక్కడ 1 షూరిటీ గవర్నమెంట్, 1 షూరిటీ ప్రైవేట్. ఒకవేళ మీరు 50 మంత్స్ది 45 మంత్స్ కనుక తీసుకుంటే అక్కడ 1 గవర్నమెంట్ షూరిటీ, 1 ప్రైవేట్ షూరిటీ. అంటే మనకు మంత్స్ దగ్గర పడ్డ కొద్దీ మనకు షూరిటీ కూడా తక్కువ అడుగుతాడు. మంత్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, షూరిటీలు కంపల్సరీ అడుగుతాడు. ఓకేనా ఫ్రెండ్స్? డౌట్ ఉంటే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, 25 lakhs గురించి తెలుసుకుందాం మనం. 25 lakhs వచ్చేసి మనకు 50 మంత్స్లోనే ఉంటుంది. 40 మంత్స్, 30, 25 ఏది ఉండదు.
ఓన్లీ 50 months అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఒకటి స్టార్టింగ్ వచ్చేసి మనకు 32,500 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్కి వచ్చేసి మనకు 50,000 అనేది వస్తుంది ఇన్స్టాల్మెంట్. మనకు స్టార్టింగ్ కనుక మనం చిట్టి తీసుకుంటే 15 lakhs వస్తుంది. లాస్ట్ వరకు వెయిట్ చేస్తే 23,75,000 అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. అయితే మన ఫస్ట్ మంత్ వచ్చేసి 50,000, సెకండ్ మంత్ 32,500, థర్డ్ మంత్ 50,000, ఫోర్త్ మంత్ నుంచి 10 months వరకు రిపీట్ అవుతుంది. 32,500 అనేది 10 months వరకు రిపీట్ అయ్యి అక్కడ నుంచి అమౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎక్కడి వరకు అంటే 45 months వరకు 50,000 అవుతుంది. మనం ఒకవేళ చిట్టి లేపుకోవాలనుకుంటే 10 months నుంచి చిట్టి తీసుకోవచ్చు. 10 monthsలో మీరు కనుక తీసుకుంటే మీకు 15 lakhs అనేది వస్తాయి. ఆ తర్వాత తీసుకుంటే 15 months 20 ఇట్లా ఎప్పుడైనా తీసుకుంటే ఎక్కువ మంత్స్ తర్వాత తీసుకుంటే మనకి ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. 45 months కన్నా ముందు తీసుకుంటే మనకు 2 గవర్నమెంట్ షూరిటీ 1 ప్రైవేట్ షూరిటీ అని అవసరం పడుతుంది. 45 months తీసుకున్న కూడా మనకు ఒక గవర్నమెంట్ ఒక ప్రైవేట్ షూరిటీ ఇచ్చిన కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. అంతకుముందు అయితేనే ఎక్కువ షూరిటీ అవసరం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఆన్లైన్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, 30 lakhs గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. 30 lakhs వచ్చేసి 50 monthsలో మాత్రం ఉంటుంది. చూడండి, ఇన్స్టాల్మెంట్ కూడా మనకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే అమౌంట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ ఉంటుంది. మినిమం ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకి 39,000 ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 60,000 ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ ప్రొసీజరు. 39,000 వచ్చేసి మనకు ఒక 10 months వరకు రిపీట్ అవుతుంది. ఆ తర్వాత పెరుగుతూ వస్తుంది. ఎప్పటి వరకు అంటే 45 months వరకు పెరుగుతుంది. అది 60,000 వరకు పెరుగుతుంది. ఒకవేళ మనం 10 months అట్లా తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే మనకు ఒక 18 lakhs అనేది వస్తుంది. ఆ తర్వాత 10 months కంటే ముందు అంటే తర్వాత 11, 15 అట్లా తీసుకున్నాం అనుకోండి, మనకు అమౌంట్ అనేది ఇంకెక్కువ వస్తుంది. అంటే మనం ఎంత ఎక్కువ రోజులు ఆగితే అంత ఎక్కువ అమౌంట్ అనేది మనకు వస్తుంది. స్టార్టింగ్ తీసుకుంటే మనం లాస్ట్ తీసుకుంటే బెస్ట్. అయితే మనం స్టార్టింగ్ తీసుకుంటే అమౌంట్ తక్కువ వస్తుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటిదంటే మనకు షూరిటీలు అవసరం పడతాయి ఫ్రెండ్స్. 2 గవర్నమెంట్ షూరిటీ, ఒక ప్రైవేట్ షూరిటీ అనేది అవసరం పడుతుంది. మాకు అట్లా అమౌంట్ తక్కువ వస్తుంది. ఇట్లా మళ్ళీ షూరిటీలో కొద్దిపోలు అవుతుంది. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి 35 months వరకు 30 months అట్లా ఆగి తీసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే 40 months బిలో అయితే ఎప్పుడైనా సరే 2 గవర్నమెంట్ షూరిటీ 1 ప్రైవేట్ షూరిటీ అనేది అడుగుతాడు. 40 తర్వాత అయితేనే ఒక గవర్నమెంట్ షూరిటీ ఒక ప్రైవేట్ షూరిటీ అనేది అడుగుతాడు ఫ్రెండ్స్. ఓకే, లాస్ట్ కనుక మనం తీసుకుంటే 28,50,000 అనేది మనకు వస్తుంది. లాస్ట్ 50 months 45 months కూడా తీసుకోవచ్చు. కాకపోతే మిగిలినవి కట్టేసి తీసుకోవాలి. ఆ మిగిలినవి కట్టడం ఏముంది ఫ్రెండ్స్, వాళ్ళే కట్ చేసుకొని ఇస్తారు, అట్లా ఓడిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ ట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం 50 lakhs గురించి తెలుసుకుందాం. 50 lakhs అంటే అర కోటి గురించి తెలుసుకుందాం.
చూడండి, ఇది వచ్చేసి 50 monthsలో మాత్రమే ఉంటుంది. మినిమం ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకు 65,000 వస్తుంది. మ్యాక్సిమం వచ్చేసి 1 lakh వస్తుంది. అంటే మనం స్టార్టింగ్ కనుక అంటే 10 monthsలో అట్లా 8-10 monthsలో చిట్టిగడ లేపుకోవాలి అనుకుంటే మనకి 30 lakhs అనేది వస్తుంది. ఆ తర్వాత మనం ఎక్కువ మంత్స్ పెరిగిన కొద్దీ మనకి ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంటుంది. లాస్ట్ 45 months నుంచి 47,50,000 అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. 45 months నుంచి అంటే 40 నుంచి వస్తుంది ఫ్రెండ్స్. 40 నుంచి అంటే మీకు ఒక మంత్స్కు ఒక 10,000 అనేది తక్కువ చేస్తాడనమాట. అట్లా అంటే 40 monthsకి వచ్చేసి మీకు 47 lakhs మాత్రం కంపల్సరీ వస్తాయి. ఒక 50 months అట్లా కట్ అయిపోతాయి ఉంటుంది. అయితే మనకు షూరిటీని మొత్తం చాలా స్ట్రాంగ్ కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ గవర్నమెంట్ షూరిటీ అడుగుతాడు, కంపల్సరీ గవర్నమెంట్ షూరిటీ అడుగుతాడు. ఇంకోటి ఎక్కడంటే మనము 45 months అక్కడ తీసుకుంటే మాత్రమే ఒకటే షూరిటీ అడుగుతాడు గవర్నమెంట్ది. అంతకుముందు ఎప్పుడు తీసుకున్నాడో 2 గవర్నమెంట్ షూరిటీ మాత్రం అడుగుతాడు. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇది ఫస్ట్ మంత్ వచ్చేసి మనకు 1 lakh వస్తుంది. సెకండ్ మంత్ 65,000, థర్డ్ మంత్ 1 lakh, ఫోర్త్ మంత్ నుంచి 10 months వరకు 65,000 రిపీట్ అవుతుంది. అక్కడ నుంచి 10 months నుంచి 45 months వరకు అమౌంట్ పెరుగుకుంటూ వచ్చి 1 lakh అవుతుంది. లాస్ట్ 1 lakh 45 months. 46 month వచ్చేసి మనకి 1 lakh వస్తుంది. మళ్ళీ 46 నుంచి 50 వరకు 1 lakh వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అన్నీ చెప్పడం కుదురుతలేదు, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు డౌట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆన్లైన్ టెక్ టిప్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 40 lakhs గురించి తెలుసుకుందాం. 40 lakhs వచ్చేసి మన 50 months మాత్రం ఉంది. ఇది వచ్చేసి మనకు ఇన్స్టాల్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మినిమం ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 52,000, మ్యాక్సిమం ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకు 80,000 అనేది ఉంది. 40 lakhs ఎవరైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కట్టాలనుకున్న కట్టే వాళ్ళు మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఎందుకంటే ఏదైనా ల్యాండ్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఒక 15 months ఆగండి. 15 months ఆగి చిట్టి లేపుకున్నారు అనుకోండి, మీకు దగ్గర 30-35 వరకు వస్తుంది. 30 కంపల్సరీ వస్తుంది. అయితే 10 months వరకు మనకు 52,000 అనేది రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత అమౌంట్ పెరుగుతుంది. ఎక్కడ వరకు అంటే 45 months వరకు పెరుగుతుంది. నెక్స్ట్ అంటే లాస్ట్ వచ్చేసి మనకి 80,000. ఇది 45 నుంచి 46 నుంచి 50 వరకు 80,000 అనేది మనకు అమౌంట్ వస్తుంది ఇన్స్టాల్మెంట్. స్టార్టింగ్ 10 months వరకు 10 months అట్లా తీసుకుంటే మనకు 24 lakhs అనేది వస్తుంది. ఆ తర్వాత కొన్ని మంత్స్ ఎక్కువ అయిన తర్వాత తీసుకుంటే మనకు అమౌంట్ అనేది పెరుగుతుంది. 24 lakhs కంటే ఎక్కువ వస్తుంది. లేదు లాస్ట్ తీసుకుంటాం అనుకుంటే లాస్ట్ కూడా తీసుకోవచ్చు. 38 lakhs వస్తుంది లాస్ట్కు. అయితే మనకు షూరిటీ మాత్రం చాలా స్ట్రాంగ్ పెట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ కాబట్టి షూరిటీస్ కూడా ఎక్కువ ఎవరు పెట్టరు, భయపడతారు. అది తీసుకుని వెళ్ళిపోయారు అనుకుని మాకు పట్టుకుంటారని షూరిటీ పెట్టే వాళ్ళు భయపడతారు. సో ఇక్కడ షూరిటీ దొరకు కష్టము, కానీ ట్రై చేయండి. లేదనుకోండి లాస్ట్ వరకు ఆగి తీసుకుంటే మనకి ఇంకా బెనిఫిట్. 38 lakhs వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకేమో డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లాస్ట్కు 40 తర్వాత అయితే మనకు ఒక గవర్నమెంట్ షూరిటీ, ప్రైవేట్ షూరిటీ అనేది అవసరం పడుతుంది ఫ్రెండ్స్.